అమరావతి ఆంధ్రుల కలల రాజధాని, అలనాటి సంస్కృతి ఆధునికత ఉట్టిపడేలా నిర్మిస్తున్న అద్భుత నగరం. సమస్యలన్నీ తొలగించుకొని చకచక అడుగులు వేస్తుంది. 5 ఏళ్ల పాటు ముళ్ల పొదలతో నిండిన ప్రాంతం జంగిల్ క్లియరెన్స్తో చక్కగా కనిపిస్తోంది. అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఒక్కసారి మొదలైతే ఆటంకాలు లేకుండా పనులను పరుగులు పెట్టించేలా పక్కా ప్లాన్ రెడీ అయింది. అమరావతి కోర్ క్యాపిటల్ 1575 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 6 క్లస్టర్లుగా నిర్మితమవుతోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ ఫోస్టర్ డిజైన్లతో అమరావతి రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరంలో అతి ప్రధానమైనది సెక్రటేరియట్. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా మన సెక్రటేరియట్ ఉండబోతోంది. 5 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ నాణ్యత పరిశీలించిన నిపుణులు అంతా బాగుందని నిర్ధారించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్పై 5 టవర్లుగా కట్టే సచివాలయ భవనంలో అన్నింటికంటే కీలకమైనది GAD టవర్. ప్రపంచస్థాయి ప్రమాణాలతో G+47గా నిర్మించే భవనంలోనే సీఎం కార్యాలయం ఉంటుంది. సాధారణ పరిపాలన శాఖ ఇక్కడి నుంచే పనిచేస్తుంది. మిగిలిన 4 టవర్లు G+39గా వస్తాయి. మంత్రులు, సెక్రటరీల ఛాంబర్లు, HODలు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ టవర్లలోనే కొలువుదీరుతారు. రాకపోకలకు వీలుగా టవర్ల మధ్య ఫుట్ బ్రిడ్జ్లు ఏర్పాటవుతాయి. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి దాదాపు 4,689 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్ర సచివాలయం తర్వాత మరో ముఖ్యమైన నిర్మాణం అసెంబ్లీ. ఇది నీటిలో తేలియాడుతున్నట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. శాసనసభ జరుగుతున్నప్పుడు కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు నేరుగా చూసే అవకాశము ఉంటుంది. అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పైక్ రాజధాని అమరావతికే హైలైట్. దీనిపై నుంచి రాజధాని నగరాన్ని చూసేందుకు అనువుగా ప్రత్యేకమైన ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారు. 104 ఎకరాల్లో G+3గా తయారయ్యే అసెంబ్లీ భవనం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే భారీ స్పైక్ నిర్మాణానికి 768 కోట్ల రూపాయల వ్యయమవుతుంది. సెక్రటేరియట్, అసెంబ్లీ తర్వాత మూడో ముఖ్యమైన నిర్మాణం హైకోర్టు. 42 ఎకరాల విస్తీర్ణంలో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు కాంప్లెక్స్ వస్తుంది. అమరావతి చరిత్ర, బౌద్ధం విశిష్టత తెలియజెప్పే అద్భుత కట్టడంగా తీర్చిదిద్దుతారు. బౌద్ధ స్తూపం డిజైన్తో G+7గా నిర్మించే కాంప్లెక్స్లో మొత్తం 37 కోర్టు హాళ్లు ఉంటాయి. ఇది పూర్తి చేయడానికి 1048 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. పాలనా వ్యవహారాలు, న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ అమరావతిలోనే నివాసాలు ఉంటాయి. జడ్జిలు, మంత్రులు, IAS, IPS అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2014-19 మధ్య భారీ భవంతులు కట్టారు. కొన్ని 90% పూర్తవగా మరికొన్ని భవనాలు 75-80% సిద్ధమయ్యాయి. 5 ఏళ్ల విరామం రావడంతో IIT నిపుణులు నిర్మాణ పటిష్టతను పరిశీలించారు. అంతా బాగుందని నిర్ధారణ కావడంతో గతంలో ఎక్కడ ఆపారో అక్కడి నుంచే పనులు మొదలు పెడుతున్నారు. ఈ భవనాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాజధానిలో ముఖ్యమైన కట్టడాల గురించి చెప్పుకున్నాం కదా. ఇక అమరావతి సమగ్ర స్వరూపం ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడుకుందాం. అమరావతి అంటే నవనగరాల కలబోత. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుగా, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నవనగరాలను తీర్చిదిద్దుతారు. పాలనా నగరం, న్యాయ నగరం, ఆర్థికం, విజ్ఞానం, ఎలక్ట్రానిక్, వైద్యం, క్రీడలు, మీడియా, పర్యాటక నగరం. తమదైన ప్రత్యేకతతో దేనికదే ఎదిగే సత్తా వీటి సొంతం. ఆయా రంగాలకు ప్రత్యేకించిన చోట సంబంధిత కార్యకలాపాలు జరుగుతాయి. నవనగరాల్లో వసతి, నివాస, వాణిజ్య సదుపాయాలు, అలాగే టౌన్షిప్లు కూడా ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అమరావతి నిర్మాణం సరే, కనెక్టివిటీ సంగతి ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నా. రాజధాని తలపెట్టగానే 4 వరుసల్లో 19 కిలోమీటర్ల సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపుగా పూర్తి చేశారు. అవసరమైతే విస్తరించే అవకాశమూ ఉంది. నవనగరాలను కలిపే ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ మోడల్లో నిర్మిస్తారు. ఉత్తరాన ప్రారంభమయ్యే రోడ్లకు N1 నుంచి N18 వరకు, తూర్పును మొదలయ్యే వాటికి E1 నుంచి E16 వరకు నెంబర్లు కేటాయించారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు E3గా పరిగణించారు. ఈ రోడ్లన్నీ 6 వరుసలుగా 320 కిలోమీటర్ల పొడవున వస్తాయి. సీడ్ యాక్సిస్తో పాటు E11, E13 రోడ్లను మణిపాల్ ఆసుపత్రి వద్ద NH16తో కలుపుతారు. రాజధానిలో 35 ట్రంక్ రోడ్లు నిర్మిస్తారు.
వీటికి తోడు ఆర్టీరియల్ రోడ్లు, ఎల్పిఎస్ జోన్ల వద్ద సబ్ ఆర్టీరియల్ రోడ్లు కూడా వేస్తారు. అక్కడే బీఆర్టీఎస్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. కనెక్టివిటీ అంటే నగరం లోపలే కాదు, వెలుపల అంతకు మించి ఉండాలి. అందుకే చుట్టుపక్కల నగరాలు, పట్టణాలు, దూర ప్రాంతాలను రాజధానితో కలిపేలా ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ తయారైంది. అమరావతి ఓఆర్ఆర్కు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో NH65పై కంచికచెర్ల వద్ద మొదలై గుంటూరు వెలుపల పొత్తూరు వద్ద NH16 వద్ద ఇది కలుస్తుంది. అలాగే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు చెంత NH65, విజయవాడ ఏలూరు రూట్లో పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపాన NH16తోనూ కనెక్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా రోడ్లను 13 చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది. ఈ మార్గంలో కృష్ణానదికి ఎగువ నుండి అమరావతి ఆలయానికి సమీపాన ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. దిగువన తోట్లవల్లూరు వద్ద రెండోది కట్టాలనే ప్రతిపాదన ఉంది. మరో 12 పెద్ద వంతెనలు, 51 చిన్న వంతెనలు వస్తాయి. ఓఆర్ఆర్ పూర్తయితే అమరావతితో విజయవాడ, గుంటూరుకు అనుసంధానం పెరుగుతుంది. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు చాలా సులువుగా కలిసిపోతాయి. రాజధాని ప్రాంతాన్ని రాయలసీమతో కలిపే అమరావతి, అనంతపురం రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీమ నుంచి చిలకలూరుపేట వద్ద ఈ రోడ్డు కలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా అమరావతిలోకి ఎంటర్ కావచ్చు. ఇక హైదరాబాద్, విశాఖ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడలో అడుగు పెట్టాల్సిన పని లేకుండా డైరెక్ట్గా రాజధానిలో ప్రవేశించేలా వెస్ట్ బైపాస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. చెన్నై వైపు నుంచి గుంటూరులోకి వెళ్లకుండా అమరావతికి నేరుగా చేరుకునే మార్గం కూడా సిద్ధమవుతుంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతికి రైలు మార్గం ఏర్పాటుకు కేంద్రం సై అంది. ఇక రాజధానికి సమీపానే ఉన్న గన్నవరం విమానాశ్రయంతో ఎయిర్ కనెక్టివిటీ ఇప్పటికే తయారుగా ఉంది. అమరావతి అంటే భవనాలు, భారీ కట్టడాలేనా అంటే అస్సలు కాదు. పచ్చదనం, పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. 30% పైగా భూభాగాన్ని హరితవనాలు, జలవనరులకు ప్రత్యేకించారు. నవనగరాల్లో ఎక్కడున్నా 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకునేంత చేరువుగా పార్కులుంటాయి. ప్రజలు సేద తీరేందుకు వీలుగా 20 కిలోమీటర్ల కృష్ణానదీ తీరం హైదరాబాద్ ట్యాంక్ బండ్కు ధీటుగా అభివృద్ధి కాబోతోంది. బౌద్ధ స్తూపాలు, ఉండవల్లి గుహలను మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. అమరావతిలో ప్రతి రోడ్డు పక్కన ఖచ్చితంగా ఫుట్పాత్లు వస్తాయి. బఫర్ జోన్లలో పచ్చదనం పెంచుతారు. సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లు కూడా తయారవుతాయి. భూగర్భ మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి పారుదల, తాగునీటి పైప్లైన్లు సిద్ధం చేస్తారు. నగరంలో ఎక్కడ స్తంభాలు, తీగలు కనిపించకుండా విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ కేబుళ్లు పూర్తిగా అండర్గ్రౌండ్లో ఉంటాయి. రోడ్లపై పడే ఒక్క నీటి చుక్కు కూడా వృధా పోకుండా సీవరేజ్ ప్లాంట్లు, యుటిలిటీ డక్ట్లు, వర్షపు నీటి మళ్లింపు కాలువలు రెడీ అవుతాయి. కాలుష్యం దరిచేరకుండా రాజధాని నగరంలో ఇంటింటికి పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ప్లాన్ కూడా ఉంది. అమరావతి అంటే పాలనా నగరం మాత్రమే కాదు, ఆర్థిక కేంద్రం, అవకాశాల గని. 2050 నాటికి అమరావతిలో 45 లక్షల మంది నివసిస్తారని అంచనా. అప్పటి అవసరాలకు అనుగుణంగా నివాస సదుపాయాలను కల్పిస్తారు. ఇందులో 50% సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రత్యేకించారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న అమరావతికి పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం పుష్కలంగా ఉంది. రాజధానిని ఏఐ నగరంగా, ఐటీ హబ్గా అభివృద్ధి చేసి 2050 కల్లా 18 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ టార్గెట్. విద్యా, వైద్య కేంద్రంగానూ అమరావతి తయారు కాబోతోంది. ఇప్పటికే SRM, విట్ వర్సిటీలు ఉండగా అమృత వర్సిటీ కూడా రాబోతోంది. అగ్రగామి బిజినెస్ స్కూల్ XLRI, బిట్స్ పిలానీ క్యాంపస్లు అమరావతికి వస్తున్నాయి. జాతీయ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్ సేవలు అందిస్తుండగా బసవతారకం సహా మరెన్నో ప్రైవేటు వైద్యశాలలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NID నిర్మాణం పూర్తి చేసుకుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నిఫ్ట్ సహా 42 సంస్థలు రాజధానిలో అడుగు పెట్టబోతున్నాయి. కృష్ణానది పక్కనే ఉన్న రాజధానికి వరద ముప్పు లేకుండా పకడ్బందీ ప్లాన్ సిద్ధమైంది. 2024లో ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం పోటెత్తినా తట్టుకునేలా పక్కా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండవీటి వాగు లిఫ్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కొండవీటి వాగు లోతు, వెడల్పు పెంచుతారు. దొండపాడు నుంచి కృష్ణాయపాలెం దాకా పాలవాగు లోతు, వెడల్పు కూడా పెంచే ప్లాన్ ఉంది. ఇవే కాదు, శాఖమూరులో 0.03 టీఎంసీలు, కృష్ణాయపాలెంలో 0.1 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తారు. అప్పటికీ అవసరమైతే వరద నీటిని బకింగ్హామ్ కెనాల్లోకి లిఫ్ట్ చేసే ఏర్పాటు కూడా ఉంటుంది. ఇంత పెద్ద ప్లాన్తో రాజధాని నిర్మాణం అంటే ఆషామాషీ విషయం కాదు.
భారీగానే ఖర్చు అవుతుంది. గతంలోనే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో పనులు జరిగాయి. మరో 47,000 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరి ఇన్ని నిధులు ఎలా వస్తాయి అంటారా? అదేమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అమరావతి స్వయం సమృద్ధ నగరం. రూపాయి ఖర్చు లేకుండా రైతుల నుంచి ప్రభుత్వం దాదాపు 35,000 ఎకరాలు సమీకరించింది. మరో 4,000 ఎకరాల భూమి సేకరించబోతోంది. దాదాపు 15,000 ఎకరాల అటవీ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. అంటే మొత్తం 54,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం వద్ద ఉంటుంది. అన్ని అవసరాలకు వాడుకున్న తర్వాత రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చేశాక 10,000 ఎకరాల భూమి మిగులుతుంది. రాజధానికి ఓ రూపు వచ్చే నాటికి ఈ భూముల విలువ భారీగా పెరుగుతుంది. కనీసంగా ఎకరం 20 కోట్లకు చేరినా మొత్తం 2 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే. ఆ భూములను దశల వారీగా విక్రయించి రాజధాని కోసం తెచ్చిన అప్పులు తీర్చేయవచ్చు. మిగిలిన సొమ్ములు రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అమరావతికి ఓ రూపొచ్చాకే నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రావాలంటే ముందుగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయాలి. అందుకోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్ల రూపాయలు సమీకరిస్తోంది ప్రభుత్వం. ఈ రుణంపై వడ్డీ చాలా తక్కువ. సొమ్ము తిరిగి చెల్లించేది కూడా 30 ఏళ్ల తర్వాతే. కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండటం వల్ల ఈ రుణం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు. ఇది రాష్ట్రానికి కలిసి వచ్చే అంశం. ఇక 11,000 కోట్ల నిధులు ఇచ్చేందుకు హడ్కో సమ్మతించింది. 5,000 కోట్ల రూపాయలు ఇస్తామంటూ జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ ముందుకొచ్చింది. మరిన్ని నిధులు తెచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ గ్రోత్ సెంటర్లన్నీ మహానగరాలే. యావత్ రాష్ట్రానికి చోదక శక్తి కాగల సామర్థ్యం మహానగరాలకు మాత్రమే ఉంటుంది. అమరావతి కూడా నవ్యాంధ్రను నడిపించే మెగా సిటీగా ఎదగడం ఖాయం.